లెక్క తీసేయాలి. రేట్ అవుతుంది. ఇది కూడా వేయండి అంకుల్. కట్ చేసి తీసేసి ఇది వేయండి, ఎంత వస్తుంది? కట్ చేసి ఉంటుంది, అది తీసేయాలి. అది మీరు చెప్పేది మొన్న దీంతో వచ్చేస్తుంది. ఇది టచ్ అవ్వకూడదు అని చెప్పారు కదా. జాతకం ఉండేది అయితే టచ్ అవ్వాలి. టచ్ అవ్వాలి, మనం చూపించుకోలేదు. డిజైన్ పరంగా నచ్చి తీసుకున్నాం. జనరల్ గా తీసుకునేది అయితే టచ్ అవ్వకూడదు. అది టచ్ కానీ డ్రెస్ కానీ ఇలా హోల్ ఉండకూడదు. మీరు జాతకం ప్రకారం తీసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ టచ్ అవ్వాలి. మళ్ళీ అది వద్దనుకొని తీసేస్తున్నట్టయితే పగడం వద్దనుకొని ఎంత వస్తాయి చూద్దాము. తీసేయమంటారా పగడం ఎట్లా? ముందు అది ఎంత వస్తుందో తెలియాలి. ముందు ఇది ఎంత అవుతుంది అంటే పగడం ఎంత వెయిట్ వస్తుంది అనేది ఇది అర్థం కాదు. సరే, ఇది కేడీ ఉంది. ఎంత ఉంది ఇది? 4,200 ఉందమ్మా. 600 మీరు పగడం పోతే 3,600 లెక్క వస్తుంది. 600 3 గ్రాముల 600 మిలిగ్రాముల లెక్క వస్తుంది. అప్పుడు దానికి అమౌంట్ ఎంత వస్తుందంటే ఇప్పుడు ఈ రేటే పడుతుందా మాకు? $25,540 25,540 అనుకోండి. ₹4 ఎక్స్ట్రా. ఇంకా అది 55. 25 పోతే 30,000. స్టోన్కి ఎంత పోతుంది? లైక్ చేసేదేమో బైక్ కొనేటప్పుడు ఏమంటే చార్జెస్ కావాలి కదా, కావాలంటే డిజైన్ కావాలంటే నువ్వేమి తీసి కట్ చేసేమంటారా? మళ్ళీ వాడుకోవాలంటే కుదరదు. మళ్ళీ కట్ చేసి కాల్చి తీసేస్తాను. కొత్తగా కొనుక్కోవాలంటే ఎంత అవుతాయి? ఇచ్చేస్తే ఎంత వస్తాయి? అవి తీసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ మేము తీసుకోవాలి, అట్లా ఎంత అవుతుంది అంటే మేము తీసుకోము, ఎంత అవుతాయి అని అడుగుతున్నాం. 8,000 కరెక్ట్ కానంటే సుమారు 23,000 వస్తుంది. 8,000 ఉంది. అవును, మీరు చెప్పకూడదు కదా, ఉంటే అంటే తీసుకుంటాం. 23,000 వస్తుంది. కట్ చేసిన తర్వాత ఎక్కువ ఉందనుకో ఎక్కువే రావచ్చు, తక్కువ ఉందనుకో తక్కువ రావచ్చు. కట్ చేస్తాను. లక్ ఉంటుంది అన్నమాట. కాల్ చేసి తీసేయాలన్నమాట. ఒకసారి ఏమనుకోకుండా కమ్మలు అట్టిస్తారా? కమ్మలు అట్ట చేసేసి ఇది ఎట్లా పంపించాలా? వచ్చేదానికి అరగంట పడుతుంది. ఈ లోపల మీకు ఏం కావాలో ఏదైనా జ్యువెలర్స్ చూపిస్తే తీసుకుంటారు మీరు. అది కావాలి.